అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. సకుటుంబ సపరివార సమేతంగా కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం గారు 10 దినాలు బందోబస్తుగా పెట్టుకున్నాడు బయటి దేశం లండన్ టూరు. మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్లలో నడిచింది ప్రజావాణి. ఇక ఇప్పటి సంధి అన్ని మండలాల్లో కూడా నడవబోతున్నది ప్రజావాణి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు చేస్తున్నాడట జూట. మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు సారు మాట. భూలక్ష్మి పథకం పెడుతుందట టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత. ఇక వాళ్ళ పార్టీ ఏలుబడిలకు వచ్చినాక బాగుంటుందట రాష్ట్రం భవిత. చాలా భూమిని కొందరు బ్లాక్ లిస్టులో పెట్టిందట యాదగిరి గుట్టకాడ. కోమటిరెడ్డి వెంకటాల సారి ఇక చెప్పుకుంటూ వచ్చిండు దాని జాడ. తెలంగాణ ప్రజలారా, మీకు ముఖ్యమంత్రి సార్తో ఏమన్నా పని కావాలంటే 30 తారీఖు దాకా ఆయన మీకు దొరకడు. ఏం పని కావాలన్నా లండన్కు పోతే కలుస్తాడు. తెలంగాణలో సావన్ని సమస్యలు ఉంటే సీఎం సారు బయట దేశం పోవుడేంది, ఇంతకు ఏం పని మీదనే బాలన్న అంటారా? అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఊరియా కోసం రామగోసలు పడుతున్నా, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తున్నా, అమ్మలక్కలు నెలకు 2500 ఇయ్యాలని లొల్లి చేస్తున్నా, గ్యాస్ ధరలు పెంచాలని గాయ చేస్తున్నా, కళ్యాణ లక్ష్మి పథకం కోసం కయ్యం నడుస్తున్నా, నీళ్ల పంచాదులు ఉన్నా, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఎన్ని ఉన్నా గానీ అవేవి పట్టనట్టు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు సకుటుంబ సపరివార సమేతంగా బయటి దేశం లండన్కు పోతుండు. 20 తారీఖు నాడు రాత్రి 12:30కు గాలి మోటార్ ఎక్కి పోయిండంటే మళ్ళా 10 దినాల దాకా తెలంగాణలో కానరాడు. మరి అప్పటిదాకా దినం 18 గంటలు ప్రజలకు అందిస్తామన్న సేవలు పెండింగ్లో పడ్డట్టేనా అంటే ఆ పడ్డట్టే. మరి అంత అర్జెంటు పని ఏమన్నా ఉండిపోతున్నాడా అంటే ఆడ పతంగి పార్టీ పెబ్బ అక్బరుద్దీన్ ఓవైసీ సారు బిడ్డ పెళ్లి ఉన్నదట. అందుకే ఫ్యామిలీతోని లగ్గానికి హాజరు పడతాడట. అట్లనే 21 తారీఖు నాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల కలెదిరిగి ఎమిరేట్స్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్బాల్ ఆటల పోటీల పాలు పంచుకుంటాడట. ఎట్లున్నది ముచ్చట. ఓదికు తెలంగాణ రాష్ట్రంలో అంత ఆగమాగం చందన ఉన్నదంటే సీఎం సారు పెళ్లిళ్ళు పేరంటాలు ఆటల పోటీలకు హాజరు పడుతుంటే తెలంగాణ ప్రజల బతుకులతోని కూడా ముఖ్యమంత్రి సారు ఆడుకుంటున్నట్టే లేదు. ఇట్లా ఏ ముఖ్యమంత్రి అన్న ఉంటాడా? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో చేయి సర్కారు మొన్నటిదాకా జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో పెట్టిన ప్రజావాణి పేరంటం ఇప్పుడు మండలాల్లో కూడా ఉంటుందని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పిండు కదా. అయితే ఇయ్యాలటి సంది మండల ఆఫీసుల కాడ ప్రజావాణి పేరంటం సురువైంది. మరి దినం ఉంటుందా అంటే వారం ఉంటుందా అంటే మొత్తం చెప్తా పని. తెలంగాణలో మలి సర్కారు వచ్చినాక పబ్లిక్ తిప్పలు వాపేదందుకు ఇయ్యాలటి సంది మండలాల్లో కూడా ప్రజావాణి పేరంటం పెడుతుర్రు. మీ మండలంలో ఉన్న ఎంపీడీఓ ఆఫీసుకు పోయి ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకునేటట్టు సౌలభ్యం చేస్తుర్రు. ప్రతి సోమవారం పొద్దుగాల 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రజావాణి పేరంటం ఉండబోతున్నది. కాబట్టి మీ గోసలేమన్నుంటే పోయి ఫిర్యాదు చెయ్యండి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఒదికు మీరు యుగురంతోని ప్రజలకిస్తామని చెప్పిన 6 గ్యారెంటీలే కాకుండా అటు కామన్ పబ్లిక్ కు అవసరమైన అన్ని పథకాలు కొలాయించినాక ప్రజావాణి ఎందుకు సారు? దినం 18 గంటలు పని చేసుకుంటా పబ్లిక్ కు ఎసొంటి కష్టాలు కూడా రానియకుండా చూసుకోబడితిరి. అసొంటిది ఇప్పుడు జిల్లాలనే కాకుండా మండలాల్లో కూడా ప్రజావాణి పేరంటం పెట్టుడు ఎందుకు సారు? ఇప్పటికే జిల్లాల ప్రజావానికి పోయి పబ్లిక్ ఏమన్నా ఫిర్యాదు చేస్తే ఆఫీసర్లు ఆలస్యం కూడా చేయకుండా పని కట్టుకొని మరి వచ్చి పబ్లిక్ బాధలు వాపుతుండ్రాయి. అసొంటి ప్రజాప్రభుత్వం మీరు నడిపిస్తుంటే ఇప్పుడు పబ్లిక్ కు ఏం తిప్పలు ఉంటుంది సారు? అయినా మీరు ప్రజావాణి పేరంటం పెట్టుడు కంటే పబ్లిక్ తానికే ప్రతిరోజు ఓ ఊరికి మండల ఆఫీసర్ల పంపి ఊళ్ళనే కచ్చేరి కాడ కూర్చొని పబ్లిక్ బాధలు అరుచుకుంటే ఇంకా మంచిగుంటది. అట్టెందుకు మీకు ఆలోచన వస్తలేదు? గ్రామ సభలు పెట్టబడితే వీటితో కూడా ఫలితం లేకపోవట్టే. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ మండలాల్లో ప్రజావాణి పెట్టి ఫిర్యాదులు తీసుకునేంత మార్పు వస్తుంది అనుకోలేదు. ఈ మండలాల్లో పెట్టిన ప్రజావాణి ఫిర్యాదులన్నా తష్మ చేస్తారా లేకుంటే కలెక్టర్ ఆఫీసుల్లో ప్రజావాణి లెక్కనే ఉంటుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు వెంటనే రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేయాలట. అగో ఇప్పుడు మంత్రి పదవికి మంగళం వాళ్ళకి అంత పొరపాటు పని పొంగులేటి సారే ఏం చేసిండు. ఆయన ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి, ఎవరు చేయమన్నారు, ఏం కథ అంటారా? ఇగో ఈనుండ్రి. చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. ఈయనరా కారు పార్టీ లీడర్ కా మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమంటున్నావు? ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.
పట్నంలో చాలా భూములను సర్కారు నిషేధిత జాబితాలో ఏర్చి కామన్ పబ్లిక్ను కాంగ్రెస్ సర్కారు కష్టపెడుతుందని ఇసొంటి తప్పు చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పదవి నుంచి తప్పుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సార్ అనుకొచ్చిండు. అయ్యా హరీష్ రావు సారు, నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి షెయి సర్కారు పేదల భూములను మొత్తం నిషేధిత జాబితా కిందికి వేసింది. అటు పేదలను ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి బ్లాక్ లిస్టులో పెట్టి బాధ పెడుతుంది. అయినా ఇప్పుడు మంత్రి సారు నైతిక విలువల గురించి ఎందుకు? రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు చేస్తున్న పని చాలా చక్కదనమే ఉండే. ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ప్రజలను అరిగోసలు పెట్టుడే కదా. అయినా ఇప్పుడు నిషేధిత జాబితాల ఏర్చింది ఒక కామన్ పబ్లిక్ జాగలనే కదా. అటు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు కుటుంబాల ఉన్నోళ్ళయి కావు, కాంగ్రెస్ సర్కారుల మంత్రులుగా ఉన్నోళ్ళ భూములు కాదు. ఏమున్నా కాయకష్టం చేసుకొని కడుపు మాడుచుకొని నిల్వనీడ కోసము కొందరు కొనుక్కున్న భూములను ఆపదకు పనిచేస్తుందని ఆలోచన చేసి కష్టపడి కొనుక్కున్న పబ్లిక్ భూములను నిషేధిత జాబితాలో ఏర్చిండ్రు కదా. ఇదంతా మీకు తెలియకుంటే ఎట్లా సారు? మీరేమో ఇట్లా మాట్లాడు, వాళ్ళేమో అట్లా మాట్లాడు, ఏమో పోన్రి ఎటొచ్చి పబ్లిక్కే ఆగమైతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్కు కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మేడం మస్తుగానే సురుకులు పెట్టింది. రాష్ట్రంలో అంతమంది మంత్రులు ఉండగా కేవలం ఒక్క జూపల్లి కృష్ణారావు సార్నే ఎందుకు ఎత్తి పొడుస్తున్నది? అసలు ముచ్చటేందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పండి. ఎవరిని కూడా జరిగింది పరిస్థితి. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ఈనాడు ఇల్లు ఎవరిల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇన్నరా అబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఇట్లా మైకు పట్టుకొని కారు పార్టీ ఏలుబడిలా కాంట్రాక్టులు ఇచ్చి ఖరావు చేసినట్టు కాకుండా మా షెయి సర్కార్ ఇగురంతో ఎవల ఇండ్లు వాళ్ళు కట్టుకునేటట్టు సౌలతు చేసిందని చెప్పంగానే కోవలక్ష్మి మేడము ముంగటికొచ్చి ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కట్టిండ్రు సార్ అని ఇట్లా అనుకొచ్చింది. యూనురి ఇన్నరా ఎమ్మెల్యే మేడం ఇట్లా లేచి ఆబ్గారీ మంత్రి జూపల్లి సార్ను గట్టిగానే అరుచుకుంటే అటు మంత్రి సారు చూడుండ్రి మెల్లగా వెనక నుంచి వద్దు వద్దు అన్నట్టు సైగలి చేయబట్టే మీదికెళ్ళి మళ్ళా బోగసు ఇండ్లు ఇచ్చి ఉంటే అనుకుంటా మాటలు మార్చుకుంటా మాట్లాడబట్టే. అయినా అయ్యా మంత్రి గారు, మీ మలి సర్కారు పనితనము చక్కదనంగా ఉంటే ఎందుకు సారు మహిళా ఎమ్మెల్యేను మాట్లాడనీయకుండా ఆపుతుర్రు? ఎమ్మెల్యే మేడం అడిగిన దానికి కూడా సమాధానం చెప్పుర్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రక్షణ సేన పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడం భూములు లేని పేదలకు భూములను ఇవ్వబోతున్నదట. అగు ఇప్పుడు కవిత మేడం తాన పేదలకు ఇచ్చేటన్ని భూములు ఉన్నాయా, ప్రజలకిస్తామని ఎప్పుడు అన్నదే బాలన్న అంటారా? ఇగో మీరు కూడా ఈనుండ్రి. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్, నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్, నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇనరా కల్వకుంట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇన్నరా తెలంగాణ రక్షణ సేన ఏలుబడిలకు వచ్చినాక పేదలకు భూలక్ష్మి పేరుతోని పథకం తీసుకొచ్చి బీదలకు భూములను వంచుతామని అనబట్టే. టీఆర్ఎస్ ఏలుబడిలకు వచ్చేదాకా కాక ఇప్పుడు షెయి సర్కారు కూడా బీదలకు భూములు వంచుతే కూడా సరే అనుకొచ్చింది. ఆ ముచ్చట గుడి నుండి నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చేదాకా కాకుండా రాష్ట్రంలో ఏలుబడిలున్న షెయి పార్టీ పంచినా సరే అని చెప్పబట్టే. అమ్మ కవిత మేడము బోదిక్కు ఎన్నికల ముంగట షెయి సర్కారు ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు ఇప్పటి వరకు అన్ని అమలుగా లేదు. ఇప్పుడు బీదలకు భూములు వంచాలే అనబడితిరి. ఓదిక్కు పట్నంలో 6 కాలం కష్టపడి రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్న భూములను బ్లాక్ లిస్టులో పెట్టిందని పబ్లిక్ బాధలు పడుతురు. ఆ ముచ్చట అట్లుంటే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీరు ఇట్లా చెప్పబడితిరి. మీరు అధికారంలోకి వచ్చే వరకల్లా రాముడెవడో రాకాసుడెవడో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
యాదగిరి గుట్టకాడ కూడా చాలా భూమిని బ్లాక్ లిస్టులోనే పెట్టిరట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఎవరో కాదు, రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సారు. మరి యాదగిరి గుట్టకాడ ఎన్ని ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పెట్టిరు, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట అరుచుకుందాం పాండ్రి. అయ్యా, రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సారు ఇక చెప్పుర్రి. యాదగిరి గుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఏది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరి గుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి, ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు మధ్యతరగతి వాళ్ళు యాదగిరి గుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు, మీరు భయపడద్దు, నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. అయ్యా, ఓ దిక్కు మీ షెయి సర్కారు ఇండ్ల మంత్రికం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారే సర్కారు భూములు, తాత ముత్తాతల భూములను అన్ని కూడా నిషేధిత జాబితాలో ఎక్కిచ్చిర్రని ఆయన అంటుంటే, ఎవరో కావాలని ఎక్కిచ్చిండ్రని మీరనుడేంది? మీ మంత్రుల మీకన్నా అసలు తెలంగాణ రాష్ట్రంలో మీ ఏలుబడిలా ఏం జరుగుతుందో క్లారిటీ ఉన్నదా? ఇప్పుడు మీరు కూడా మలి సర్కారులోనే ఉన్నారు కదా, వెంటనే నిషేధిత జాబితాల నుంచి భూమిని మొత్తం తీసేయండి. 42,000 ఎకరాల భూమిని ఎట్లని బ్లాక్ లిస్టులో పెడతారు? అయినా మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా, ప్రజాపాలన అనుకుంటా, పాలకులం కాదు సేవకులం అనుకుంటా కష్టపడి కొనుక్కున్న భూముల ముచ్చట్ల పబ్లిక్ను ఇట్ల తిప్పలు పెట్టుడు ఏంది సారు? మొదలు ఇగురంతో వెంటనే బ్లాక్ లిస్టులకెళ్ళి భూములు తీసేసి అరువులైన వాళ్ళందరికీ పట్టాలయ్యేటట్టు ప్లాన్ చేయర్రి. అట్లా చేయకుండా ఇట్లా చెప్పుకుంటా పోతే ఊదుగాలది పీర్లేవదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పొత్తుల ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ లీడర్లు తోడబుట్టిన అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసిమెలిసి ఉంటారు కదా. మాది ఇందిరమ్మ కుటుంబం, మేము అందరం కలిసికట్టుగా ఉంటామన్న తరీకలా కానొస్తారు కదా. ఇప్పుడు అంత ప్రేమాను రా అవి చూసినరా షెయి పార్టీ లీడర్లు ఎంత మంచిగా తిట్టుకుంటారో, బద్మాషోడా బాడకా అనుకుంటా ఎంత మంచిగా పలకరించుకుంటారో. ఈ ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు ఏ కుటుంబంలోనన్నా ఏ పార్టీలోనన్నా ఉంటాయా? ఇంకా మస్తుగానే అనుకుంటారు. మొత్తం ముచ్చటి నుండి ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ను పక్కకు పెట్టుకొని మరి ఇట్లా లీడర్లు మంచిగానే నోటితోనరాని చెవులతోనరాని మాటలు అనుకుంటున్నాయి. షెయి పార్టీ లీడర్లు పబ్లిక్కు శానంటే శాననే పని చేస్తారు అనిపిస్తలేదు. అబ్బబ్బా, ఇసొంటి లీడర్లే కదా ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఉండేది. మరి ఎందుకు లడాయి పెద్దగా అయిందంటే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి సారు, జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సారు ఇద్దరు కయ్యం పెద్దగా చేసిర్రు. అయ్యా, మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ పార్టీ, మా పార్టీలో ఎవ్వరు కూడా క్రమశిక్షణ తప్పేటోళ్ళు ఉండరని ఓదిక్వాటు మీ షెయి పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మస్తుగానే అంటుంటే, పదవుల కోసం సీట్ల కోసం షెయి పార్టీ లీడర్లు తిట్టుకుంటుంటే మీ అసొంటి లీడర్లు పబ్లిక్కు పనులే చేసి పెడతారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నరసంపేట కాడ కారు పార్టీ లీడర్ కమ్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు విగ్రహంను తీసేసిరట. అగో, ప్రైవేటు భూమిలో పెట్టుకున్న విగ్రహంను ఇప్పుడు ఎవరు తీసేసిర్రు, మళ్ళెందుకు తీసేసిర్రు అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా నరసంపేట దాకా పోవాలి. పోదాం పాండ్రి, చలో నరసంపేట. లేని రోజు చూడు ఎంత రచకం తట్టుకోలేవు. ఎవరు దిక్కు ఎవరికి చెప్పండి, నాకెవరు తెలుసు. ఇనరా, నువ్వు పోయినాక నరసంపేటలో ఎంత అరాచకం ఉన్నదో అని పెద్దిసారు బొమ్మ మీద పడి ఆయన ఇంటామి ఎంత బాధపడుతున్నదో. అయితే నరసంపేట కాడ మున్సిపాలిటీ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టొద్దని పెద్ది సుదర్శన్ రెడ్డి సారు విగ్రహం తీసేసి గద్దెను గులగొట్టి జేసీబీని పెట్టి సాపు చేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. అందుకే ముచ్చట తెలుసుకున్న కారు పార్టీ లీడర్లు చాలా మందే కాంగ్రెస్ సర్కారు మీదకి కండ్లెర్ర చేసి లొల్లిసురు చేసిర్రు. అయ్యా, మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, మరి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సారు విగ్రహం వాళ్ళ జాగల వాళ్ళు పెట్టుకుంటే కూడా అనుమతి కావాలి. అయినా మా ప్రజాప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తాము, సకల సవలతులు చేస్తామని అంటిరి. ఇప్పుడు నరసంపేట కాడ ఎందుకు సారు ఆఫీసర్లతో మాజీ ఎమ్మెల్యే పెద్దిసారు విగ్రహం దీపిచ్చే పని పెట్టుకుంటురి? ఏమో పోండి, ఈ విగ్రహాల రాజకీయం ఏందో ప్రజలకి వీడితో ఏమన్నా అక్కెరున్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశంలో ఓటు హక్కును 20 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తీసుకొచ్చింది ఎవరో మీకు ఎరికేనా? అగో, ఎవరు మన భారత రాజ్యాంగం మనకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పితే ఇప్పుడు ఎవరు తక్కువ చేసిందని అన్నారే బాలన్న అంటారా? ఇగో మీరే చూడు. ఎందుకంటే ఆ రోజు ఓటు హక్కును 21 ఏళ్ళకెళ్ళి 18 ఏళ్ళకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. యువతల ఆలోచన విధంగా
పాలన ఉండాలంటే 18 ఏళ్లకే ఓటు కల్పించాలని ఆ రోజు ఆయన ఎవరు అడగకపోతే 18 ఏళ్లకే ఓటు కల్పించిన మహానేత. ఆ రోజుల్లోనే సర్పంచ్ నేరుగా 2 లక్షలు 3 లక్షల లెక్క నేరుగా అకౌంట్లో వేసింది. ఈయనరా రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాలు సార్ ఏమంటుండో, అయ్యా మంత్రి గారు, మరి 18 ఏండ్లకే ఓటు హక్కును యువతకు ఇయ్యాలని అడిగిన రాహుల్ గాంధీ సారు మరి ఇప్పుడు తెలంగాణలో మీ చేయి సర్కారు మొత్తం యువతను ఆగం చేస్తుంటే ఎందుకు పట్టించుకుంటలేడు? మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి తెలంగాణ మొత్తం తెరలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చింది లేదా? రైతు డిక్లరేషన్ అనుకుంటా, నిరుద్యోగుల డిక్లరేషన్లు అనుకుంటా, మొత్తం ఎన్నికల ముంగట ఏతుల మాటలు చెప్తిరి. ఏలుబడిలకు వచ్చినాక అందుకు మొత్తం ఉల్టా అయిపోతిరి. అయినా మొదలు మీ రాహుల్ గాంధీ సార్కు దేశ యువత మీద అభిమానం ఉన్నా, వాళ్ళ బతుకుదెరువు గురించి ఆలోచన ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మనసున్నా, మొదలు రాష్ట్రానికి వచ్చి మీ చేయి సర్కారు సీఎం రేవంతాలు సారు అసలు ఏం చేస్తుండో అధిష్టానం చెప్పింది ఏంది, రేవంతాలు సారు చేస్తున్నది ఏందో అరుచుకుంటే అయిపోతుంది. అట్టెందుకు చేస్తలేడు? మీరిట్లా మళ్ళా మంచిగా చెప్తేనే అర్థమయ్యేటట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ కాంగ్రెస్ సర్కారు పాడుగాను ఏమంట ఏలుబడిలకు వచ్చిందో కానీ అన్నదాతలకైతే అవస్థలు తక్కువైతే లేవు. మళ్ళీ సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి రైతులు రామగోసలు పడుతుర్రు. మళ్ళీ ఏమైందే బాలన్న అంటారా? ఏమవుడేంది? మళ్ళా యూరియా కోసం చూడుండ్రి తిప్పలు ఎట్లున్నదో. మొన్నటిదాకా బుకింగ్ కాక తిప్పలు పడితే ఇప్పుడు యూరియా బుకింగ్ చేసినాక 24 గంటలు అవుతున్నా కూడా ఆగ్రో సెంటర్ కాడ యూరియా ఇస్తలేరని ఇట్లా మస్తు తిప్పలు పడుతుర్రు. చెప్పులు లైన్లో పెట్టుకొని మెదక్ జిల్లా శినశంకరపేట మండలంలో ఉన్న ఆగ్రోస్ కేంద్రం కాడ ఇట్లా అవస్థలు పడుతుర్రు. యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తుర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీరు చల్లగా ఏసీ రూముల్లో వండుకొని యూరియా యాప్ తీసుకొచ్చినాము, అన్నదాతలకు రందులు లేకుండా చేస్తున్నామని ఎప్పుడు కాదు. ఓ పారి ఏసీ రూముల్లోకి వెళ్ళి బయటకు వచ్చి చూడుండ్రి, రైతులు పడుతున్న గోసలు గానొస్తాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, హెచ్పాస్ట్ ఆఫీసర్లు అందరూ కలిసి మొత్తం పట్టణంలో కలిదిరుగుకుంటా నెయ్యి తయారు చేస్తున్న మెయిన్ సెంటర్ల కాడికి పోయి చెకింగులు చేసిర్రు. అన్ని కల్తీ చేస్తున్నట్టే ఆఖరికి నెయ్యిని కూడా కల్తీ చేస్తున్నాయే బాలన్న అంటే ఆడికే పోయి మనం కూడా చూద్దాం పాని. హైదరాబాద్ కమిషనరేట్ కిందికి వచ్చే 130 కేంద్రాలకు పోయి ఆఫీసర్లు చెకింగులు చేసిర్రు. 30 కేంద్రాల నెయ్యి తయారు చేసే యూనిట్లను మొత్తం కలిదిరిగి చూసిర్రు. అట్లా పోయి చూస్తే ఏమున్నది, పైన పటారం లోన లోటారము మీద మెరుగు లోపల పురుగు అన్నట్టే ఉన్నది. ఏం తక్కువ 25 టన్నుల దాకా కల్తీ నెయ్యి తయారైనట్టు తెలిసిందట. అందుకే 36 టన్నులు సీజ్ చేసిర్రు. అందులో 8 టన్నుల చిల్లర క్రీము, 12,000 టన్నుల పామాయిలు, 600 లీటర్ల వనస్పతి, 30 కిలోల స్టార్చు, 3 తీర్ల రంగులతో కలిపిన నెయ్యి ఉన్నది. ప్రజలారా, ప్యాకింగ్ మంచిగా చేసి మార్కెట్లో అమ్ముతున్న నెయ్యి మొత్తం కల్తీదే వస్తున్నది. చూసిండ్రు కదా, ఈ నెయ్యిని గనక తాగిండ్రే అనుకో 100 ఏళ్ళు బతికేటోళ్ళు 30 ఏళ్ళకే పాడేగట్టుడు గ్యారంటీ. అందుకే ఎందుకైనా మంచిది దగ్గరనే ఉండే బలరా షెడ్ల కాడికో లేకుంటే డైరీ ఫామ్ల కాడికో పోయి మంచి పాలు తెచ్చుకొని పాలు కాగబెట్టుకొని మీగడ కాగబెట్టి నెయ్యి వేసుకోండి. లేకుంటే మీ అంతలా మీరే రోగాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీ గురించే చెప్తున్నామంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బాసింగ బలాలే బలువున్నాయే పాటల పెళ్లి పిల్లగాని ఏషంలో ఉన్నాడు చూడుండ్రి. అగో ఆయన కట్టుకున్నామేని కాదని ఉంచుకున్నామేతోని మంచంలో తనువు వంచుకుంటున్నాడన్న ముచ్చట ఎరకయి బాసింగాలు కట్టుకొని ఆయనకు భార్య అయిన అసలామే వచ్చి ఆయన గారి బాగోతాన్ని ఇట్లా బరి బద్దలు చేసింది. బాసింగ బలాలే. అది ఇది నీకోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే దాన్ని చొప్పు తీసుకొని కట్టు, దాన్ని చొప్పు. విశాల్ ఇదిగో ఇదే అది. ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు?
ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించుకొని ఇక ముచ్చాలు చెప్పి కనిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని